శుభాశుభాలు. భైరవద్వీపపాలిని ఓం హ్రీం భైరవద్వీపపాలిని ఓం హ్రీం భైరవద్వీపపాలిని జై కాళీ, జై భద్రకాళి, జై మహాకాళి, చండి చాముండి ప్రచండి, ప్రళయకార భీకర భయంకర మాతామామిని, విరూపాక్ష కాక్షాయిని, ధాంత ధాంత ప్రళయాంతక ధూమ ధూమకర జంజామారుత ప్రయాణి, ప్రజ్వలకార రక్త భయంకర మాతా మోపిని, రక్ష మాం రక్ష, రక్ష మాం రక్ష, రక్ష మాం రక్ష. రాంభో, నువ్వెక్కడో హడావిడిగా వస్తున్నావు? మన సర్దార్ ఏమయ్యాడువే? ఆ విషయం చెప్పడానికే హడావిడిగా వచ్చాను బాస్. రాత్రి దోపిడీ పూర్తి చేసుకుని తిరిగి వస్తుంటే మధ్యలో అశోక్ అడ్డుపడ్డాడు. ఎవడ్రా అశోక్? ఈ టైగర్ దాదా పేరు వినగానే పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారు. ఈ టైగర్ దాదా పేరు వినగానే ఈ ప్రజలు ప్రాణభయంతో పారిపోతారు. అలాంటి ఈ టైగర్ దాదా ముఠాకు వాడు అడ్డుపడ్డాడు అంటే ఇక వాడి ఆయువు మూడిందన్నమాట. వాడొక పెద్ద పోలీస్ ఆఫీసర్ అట. రాత్రి దోపిడీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని మన సర్దార్ను బంధించి తీసుకువెళ్ళాడు.
మన సర్దార్ని బంధించాడా? రంబో, వాడలా చలలేకపోతుంటే నువ్వేం చేస్తున్నావే? అడవి మృగాలను సైతం వట్టి చేతులతో చుట్టూ చేయగల నీవు చేతగాని వాడిలా చూస్తూ ఉండిపోయావా? లేదు బాస్, వాడు అరవీర భయంకరుడు అదరగొట్టేస్తుంటే ప్రాణాలు దక్కించుకుని పారిపోయి వచ్చాను బాస్. ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు బే. ఎవడో ఊరు పేరు బచ్చాగాడు వచ్చి మన సొమ్మును నా తమ్ముడైన సర్దార్ని బంధించి తీసుకుపోతుంటే వాణ్ణి అక్కడే అంతం చేయాల్సింది పోయి ఆడంగి విధవలా పారిపోయి వచ్చావా? లేదు బాస్, వాడిని ఎలాగైనా పడగొట్టాలని ఎంతో ప్రయత్నించాను, కానీ వాడు మెరుపు వేగంతో వీరవిహారం చేశాడు. ఈ టైగర్ పేరు చెబితే చంబల్లో నుండి అస్సాం వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు భయంతో హడలిపోతున్నారు. అలాంటి ఈ టైగర్ దాదా ముఠాను అడ్డగించాడు. వాడిక బ్రతికి ఉండడానికి వీల్లేదు. రంబో, వెంటనే వెళ్ళి వాడు ఎక్కడున్నా అంతం చేసిరా. తొందరపడకండి బాస్, మన సర్దార్ వాడి చేతిలో ఉన్నాడు. మనం అతన్ని ఎలాగైనా విడిపించాలి. వాడెక్కడి వాడైనా ఎంతటి మనగాడైనా ఈ టైగర్ దాదాతో విరోధం పెట్టుకుని వాడి ఆయువు సగం తగ్గించుకున్నాడు. వాడు మామూలు పోలీసు కాదు బాస్, ఈ రాష్ట్రంలోనే మళ్ళంటి వాళ్ళను మట్టు పెట్టడం కోసం ప్రత్యేకంగా వచ్చిన స్పెషల్ ఏజెంట్. రంబో, నన్ను చంపాలని సరదా పడి వచ్చిన ఎందరో పోలీస్ ఆఫీసర్లు నా చేతిలో కుక్క సాగు చచ్చారు. నన్ను పెట్టబట్టాలని సరదా పడి వచ్చిన ఎందరో మాఫియా లీడర్లను మట్టిలో పాతి పెట్టిన మగధీరుని నేను. అలాంటి నా ముందు వాడెంత బే? తొందరపడకండి బాస్, మన సర్దార్ వాడి చేతిలో ఉన్నాడు. మన అతన్ని ఎలాగైనా విడిపించి తీసుకురావాలి. మన సర్దారు వాడి చేతిలో ఉన్నాడా? రే రంబు, మన పద్ధతి ప్రకారం వెంటనే అశోక్ గాడికి రాయబారం పంపు. ఎంత డబ్బు కావాలన్నా అందచేయి, ఏం కావాలన్నా ఏర్పాటు చెయ్యి. ఎలాగైనా మన సర్దార్ని విడిపించుకోవాలి. ఒకవేళ మన మాట వినకుండా మర్యాదగా వాడు మన సర్దార్ని వదిలిపెట్టకపోతే 4 నాటు బాంబులతో జైలు గోడలు ప్రద్దలు కొట్టి మన సర్దార్ని విడిపించుకుందాం. ఈ నగరంలో చాలా జైలు ఉన్నాయి బాస్. మన సర్దార్ని ఏ జైల్లో బంధించారో మనకెలా తెలుసు? మనం ఎలా అటాక్ చేస్తాం? అందుకు ఒక్కటే మార్గం. మన మంత్రి ధర్మరాజు ఉన్నాడుగా, వాడికి కబురు చేయి. మన సర్దార్ని వాడే విడిపిస్తాడు. అవును బాస్, అదే మంచి పని. ప్రతి నెల ధర్మరాజు కొన్ని లక్షలు ఇస్తుంది. మనం ఇలాంటి పనులు చేయించుకోవడానికేగా. అందుకే వాడికి అర్జెంటుగా కబురు చేయి. అటో ఇటో నేను తెలుసుకోవాలి. ఓకే బాస్, ఇప్పుడే వెళ్ళి ధర్మరాజు తీసుకొస్తాను. అలాగే.